జాతీయ కార్యవర్గ సమావేశము ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ భవిష్యత్ కార్యాచరణ కోసం ఏర్పాటు చేశారని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. దానికోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక తెలిసింది అంటే జాతీయ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ యొక్క జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి బయట ప్రకారం 2 సంవత్సరాలు దాటింది కాబట్టి మళ్ళీ కొత్తగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఎజెండాలో పెట్టడం జరిగింది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే కమిటీ కొత్తగా ఏర్పడినాక అది బలోపేతం కావడానికి 6 నెలల నుంచి సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. మళ్ళీ కొత్త కమిటీ రాగానే మళ్ళీ కొత్తగా ఉంటుంది. కాబట్టి ఉన్న కమిటీని ఇంకొక సంవత్సరం కొనసాగించాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. అలాగే ఈ జాతీయ కమిటీలో తెలంగాణ రాష్ట్రం నుంచి సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈరోజు సమావేశంలో తెలంగాణ నుంచి కూడా కొంతమంది యాక్టివ్గా ఉన్నటువంటి సభ్యులను జాతీయ కమిటీలో చేర్చుకోవాలని చెప్పేసి చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ఈ కమిటీని ఇంకొక సంవత్సరం కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అని అంటున్నాం తప్ప ఇక్కడ జిల్లా స్థాయి వరకు ఇంతవరకు మనం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తీసుకోలేకపోయాము. కాబట్టి ఎప్పుడైతే గ్రామీణ స్థాయిలో జిల్లా స్థాయిలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ బలోపేతం ఉంటుందో అప్పుడే నేషనల్ స్థాయిలో కూడా బలంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కూడా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ కు సంబంధించిన వాళ్ళంతా కూడా ఒకే రాష్ట్రానికి ఉన్నారు. భవిష్యత్తులో ఇలా కాకుండా ఒక ప్రాంతానికి అధ్యక్షులు ఉంటే ఇంకొక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి, ఇంకొక రాష్ట్రానికి కోశాధికారి ఉంటే సమన్వయం జరుగుతుంది అని చెప్పేసి నా యొక్క భావన. అలాగే ఈరోజు చేనేత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దీని మీద ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఒక చేనేత సమస్యలనే కాకుండా మనకు ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి మన సామాజిక వర్గానికి రావాల్సినటువంటి రాజకీయ పదవుల వాటాను కూడా సాధించడంలో కూడా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తన వంతు పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం రాజకీయాలకు అతీతంగా ఏర్పడినటువంటి సంస్థ కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనకు సంబంధం లేదు. కానీ మన సామాజిక వర్గానికి రావాల్సినటువంటి రాజకీయ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, ఏ పదవులైనా కూడా మన సామాజిక వర్గానికి తేవడంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. కాబట్టి రాబోయే కాలంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ మరింత బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు ఇంకా కొనసాగాలి అంటే ఇంకొక సంవత్సరం పాటు ఈ కమిటీని మనం ప్రత్యేక తీర్మానం చేసుకుని బైలా అమెండ్మెంట్ చేసుకొని కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పేసి దీంట్లో చిన్న మార్పులు చేర్పులు చేసుకొని తెలంగాణ నుంచి కూడా ఇంకొంతమందిని నేషనల్ కమిటీలో తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.